సమైక్య రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఆ కుటుంబం వారిది. ఆ ఉమ్మడి జిల్లాలో వారు చెప్పిందే శాసనంగా నడిచింది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో వారి ఉనికి లేకుండా పోతుందా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అధిష్టానం వేరే వారికి టికెట్ కేటాయించిన గెలుపు తమ భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసిన కుటుంబం వారిది. ఉమ్మడి జిల్లాలో తమదైన స్టైల్లో ప్రచారం చేస్తూ ఇద్దరు ఎమ్మెల్యేల గెలుపు కృషి చేస్తున్న టాక్ కూడా ఉంది. అయితే పార్టీ మారిన భవిష్యత్తుపై పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్న నేతలకు కాలం కలిసి రావటం లేదా? ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పట్టు సాధించడం కోసం ఆ ఫ్యామిలీ చేస్తున్న కసరత్తుపై పొలిటికల్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. రాష్ట్ర రాజకీయాల్లోని ఈ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా నాయకులు సైతం ఆ పార్టీ నుంచి కీలక పదవులు అధిష్ఠించిన వారే. రాష్ట్ర విభజన తర్వాత ఆ నేతలు కనుమరుగయ్యారు. పార్టీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. సమైక్య రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాకు రాజకీయ చతురతలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీడీపీ నుండి 1994, 1999, 2009 ఎన్నికల్లో దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీతా దయాకర్ రెడ్డి 2001లో దేవరకద్ర జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించి ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా సీతమ్మ గెలుపొందారు. నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పి రాములు, ఎర్రశేఖర్ లాంటి నేతలంతా పార్టీ పరిస్థితి బలహీనపడుతున్న నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇతర పార్టీల్లో చేరారు. అయితే కొత్తకోట దంపతులు మాత్రమే టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. పాలమూరు జిల్లాలో రాజకీయ ఉద్దండుల్లా పేరున్న టీడీపీ నేతలంతా ఇతర పార్టీలో చేరినా కొత్తకోట దంపతులు మాత్రం గతేడాది క్రితం వరకు టీడీపీలోనే కొనసాగారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చివరి రోజుల్లో దయాకర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీలో హవా నడుస్తున్నప్పుడు దయాకర్ రెడ్డి దంపతులు ఓ వెలుగు వెలిగారు. ఒకేసారి ఇద్దరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి పాలమూరు జిల్లా రాజకీయాలను శాసించారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో కొత్తకోట దంపతులకు అతిపెద్ద క్యాడర్ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం హవా తగ్గడంతో దయాకర్ రెడ్డి మరణానంతరం కార్యకర్తలు, నాయకుల నిర్ణయం మేరకి తమ రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన సతీమణి సీతమ్మ. తమ కుమారుల రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జిల్లాలో ఉన్న మక్తల్ లేదా దేవరకద్ర నియోజకవర్గం వస్తుందని ఆశించారు. కానీ అనూహ్య రీతిలో ఈ రెండు నియోజకవర్గాల్లో అప్పటికే జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాకిట శ్రీహరికి, మధుసూదన్ రెడ్డికి అధిష్టానం టికెట్లు కన్ఫర్మ్ చేసింది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతా దయాకర్ రెడ్డికి అప్పచెప్పారు. దీంతో ఒకవైపు మక్తల్ నియోజకవర్గం, మరోవైపు దేవరకద్ర రెండు సెగ్మెంట్లలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఈ గెలుపుతో ఇటు కార్యకర్తల్లో అటు రాష్ట్ర నాయకత్వం కూడా కొత్తకోట కుటుంబాన్ని బలంగా నమ్మింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సీతా దయాకర్ రెడ్డి బరిలో ఉంటారని అంతా అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చెల్లా వంశీచంద్రరెడ్డికి మరోసారి అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసింది. టికెట్ తమకే వస్తుందని ఆశించిన కొత్తకోట సీతమ్మ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నంత చురుగ్గా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయలేదనే టాక్ వినిపిస్తోంది. మహబూబ్నగర్ పార్లమెంటు చరిత్రలోని కాంగ్రెస్ పార్టీ తరపున ఒక మహిళకు అవకాశం లభించకపోవడం కాంగ్రెస్ క్యాడర్ని నిరాశకు గురిచేశాయి. సీతా దయాకర్ రెడ్డికి మహిళగా అవకాశం ఇచ్చుంటే 100% గెలిచేవారని జోరుగా ప్రచారం జరిగింది. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్గా, దేవరకద్ర ఎమ్మెల్యేగా పనిచేసిన సీతా దయాకర్ రెడ్డి కొన్ని నెలలుగా జిల్లా రాజకీయాల్లో సైలెంట్ అయ్యారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ఇతర పార్టీల నుండి పిలుపు వచ్చినా కూడా తమ క్యాడర్తో కలిసి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరితే వారి స్థాయికి తగిన పదవి రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారసుడి రాజకీయ భవిష్యత్తుతో పాటు నియోజకవర్గ రాజకీయాలను సైతం తమ వైపు తిప్పుకునేందుకు సీతా దయాకర్ రెడ్డి ఫ్యామిలీ తమ రూటే సపరేట్ అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా బరిలో ఉండాలని పాత క్యాడర్తో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో మక్తల్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారనున్నాయి.